పొద్దునే చెప్పుకున్నాం, బంగారం వెండి ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. ఇది ఎలాగో ఎన్ని రోజులు ఉంటుందో చూడాల్సి ఉంది. ఎందుకంటే బంగారం వెండి వాస్తవంగా తగ్గాలి. నరేంద్ర మోడీ ఎప్పుడైతే కొనద్దన్నాడో 70% అమ్మకాలు పడిపోయినప్పుడు మరి తగ్గాలి కదా రేటు ఎందుకు పెరుగుతుందో చూడాలి. కాకపోతే డాలర్ బలహీనపడటం వల్ల అంతర్జాతీయ పరిణామాల వల్ల ధర పెరిగిందన్నట్టు నిన్న ప్రొజెక్ట్ అయినటువంటి. అయితే ఈవేళ మాత్రం భారీగా తగ్గింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయంగా బంగారం వెండి ధరలు తగ్గుముఖం పట్టినాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల మేలిం బంగారం 4,300 రూపాయలు క్షీణించి 1,56,000కి చేరింది. కిలో వెండి దాదాపు ఏకంగా 10,000 రూపాయలు తగ్గి 2,45,000 రూపాయలు పలుకుతూ ఉండటం అన్నటువంటిది కీలకం. ఇదే సందర్భంలో కమోడిటీస్ మార్కెట్లో అంటే ఆన్లైన్లో బంగారం అమ్మేటటువంటి కొనేటటువంటి సంస్థలకు సంబంధించి చూసుకున్న 4,157 గోల్డ్ డాలర్లు పలుకుతున్నది. సిల్వర్ $65 పలుకుతుంది. ఇది రూపాయికి డాలర్తో పోల్చుకుంటే ₹95.29 ఉన్నప్పుడు గోల్డ్ ఫీచర్స్లో చూస్తే 24 లక్షల క్యారెట్ల దానికి వచ్చేటప్పటికి 1,49,105తో బిగినాయి 1,50,853 దగ్గర క్లోజ్ అవుతుంది. అదే సందర్భంలో ఆర్నమెంట్ బంగారం వచ్చాడు 1,47,400 సిల్వర్ వచ్చాడు 2,36,709 నుంచి ట్రేడ్ అయ్యి 2,38,964 దగ్గర క్లోజ్ అవుతుంది.